నేనైతే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్ అయితే ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి 560 కిలోమీటర్లు చూపిస్తుంది. మార్నింగ్ 4 o'clock అలా రీచ్ అయిపోవచ్చు. బట్ మనం అయితే అంత త్వరగా అయితే డ్రైవ్ చేయలేము. నైట్ టైం కాబట్టి 80-90 మీద డ్రైవ్ చేయాలి. మార్నింగ్ టైం అయితే మ్యాక్సిమం 140-130 అయితే కొట్టుకుంటా త్వరగా వెళ్ళిపోవచ్చు. గూగుల్ మ్యాప్ టైం కన్నా ఇంకా ముందు వెళ్ళొచ్చు. ఇది కనబడేంత ఒక ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఫ్లైఓవర్ జంతువులు అండర్ పాసింగ్ అయితే కట్టారు. ఇది మధ్యప్రదేశ్లో అయితే ఉంది. ఇది నైట్ టైం అయితే జంతువులు బై రోడ్డు మీదకి వచ్చేస్తాయి కాబట్టి యాక్సిడెంట్లు అనేవి జరుగుతాయి. దీనివల్ల అయితే 90% అయితే యాక్సిడెంట్లు అయితే జరగవు. ఈ ఫ్లైఓవర్ వల్ల అయితే ఇటువంటి ఫ్లైఓవర్స్ అన్ని దగ్గర అయితే సెట్ అవ్వు. పెద్ద పెద్ద కొండలు ఉన్న దగ్గర అయితే సెట్ అవుతాయి. ఎందుకంటే యానిమల్స్ బై రోడ్డు మీద వచ్చి తిరుగుతుంటాయి కదా నైట్ టైము. దానికన్నా అయితే ఈ ఫ్లైఓవర్ ఆలోచించి అయితే కట్టారు. నాన్ స్టాప్ డ్రైవ్ చేయడం వల్ల బండి అయితే ఓవర్ హీట్ అయిపోయింది. కాసేపు సైడ్ ఆపి ఇంజిన్ కూల్ చేద్దామని చెప్పి అయితే సైడ్ ఆపాను. రేడియేటర్ ఆన్ అయింది లోపల అయితేమో. ఇక్కడ నుంచే సన్సెట్ చూస్తుంటే ఉంది. ఎక్సలెంట్గా ఉంది సన్సెట్ అయితే. ఇంకెందుకు రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ టైం అయితే అయిపోతుంది. అయితే రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి నాగ్పూర్ రోజు అయితే 40 కిలోమీటర్లు చూపిస్తుంది. జస్ట్ ఒక 20 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. లొకేషన్ బాగుందని చెప్పి ఫ్రంట్ కెమెరా పెట్టి అయితే వీడియో తీశాను. మీకు కూడా లొకేషన్ చూపిద్దామని అయితే. నాకంటూ తోడంటూ ఎవరూ లేదు. సోలో డ్రైవ్ అయితే చేసుకుంటా 1800 కిలోమీటర్ అయితే డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్ళాను సింగిల్గా అయితే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.